ఓం శాంతి. అవ్యక్తంలో అవ్యక్తం. ప్రతి స్మృతి దినోత్సవం రోజున అవ్యక్త బాప్తద వినిపించిన అవ్యక్త మురళీల యొక్క మహావాక్యాలను వింటున్నాము. ఈరోజు మనం జనవరి 18, 1994లో అవ్యక్త బాప్తద ఉచ్చరించిన అవ్యక్త మురళిలోని విశేష పాయింట్లను అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాము. ఈ మురళి యొక్క హెడ్డింగు బ్రాహ్మణ జన్మ యొక్క ఆది వరదానమే స్నేహశక్తి. పరమాత్మ యొక్క ఈ స్నేహశక్తి అన్ని విధముల శ్రమల నుండి విడిపిస్తుంది అని బాబా చెప్పారు. బాప్దాదా ఈ అవ్యక్తవాణిలో విశేషంగా స్నేహశక్తి గురించి వర్ణించారు. స్నేహం చేసే అద్భుతాలను స్పష్టంగా తెలియచేశారు. ఈ పాయింట్స్ని నిన్నటి భాగంలో మనందరం కూడా చింతన చేశాం. పరమాత్ముని స్నేహం ఎటువంటిది అంటే సహజంగా సమర్పణ చేయిస్తుంది. పరమాత్మ స్నేహం ఎలాంటిదంటే మనల్ని బాబా సమానంగా తయారు చేస్తుంది. ప్రతి సమయం పరమాత్మ తోడిని అనుభవం చేయిస్తుంది. అంతేకాదు, ఎల్లప్పుడూ కూడా బాబా ఆశీర్వాదాల చెయ్యి ఒక గొడుగు నీడ వలె మన మీద ఉన్నట్లుగా అనుభవం చేయిస్తుంది. ఇది పరమాత్మ స్నేహం. కాబట్టి బాబా చెప్పారు ఈ మురళిలో, మనము సంగమయుగాన్ని అనేక పేర్లతో పిలుచుకుంటాం కదా. ఉదాహరణకి సంగమయుగం అంటే కళ్యాణకారి పురుషోత్తమ సంగమయుగం అని, లీప్ యుగం అని, వజ్రతుల్య యుగం అని, డైమండ్ ఏజ్ అని ఇలా అంటూ ఉంటాం కదా. బాబా ఈ మురళిలో విశేషంగా చెప్పారు, సంగమయుగం అంటే పరమాత్ముని స్నేహయుగము. మరి ఈ స్నేహయుగములో ప్రతిరోజు కూడా బాబా యొక్క మిలనం రోజే. ప్రతిరోజు స్నేహం యొక్క రోజే. మరి ప్రతిరోజు కూడా అవ్యక్త మిలనం చేసే రోజే. సంగమయుగంలో ప్రతిరోజు కూడా ఒక ఉత్సవమే అని బాబా చెప్తున్నారు. కాబట్టి బాబా చెప్పిన ఈ అమూల్య మహావాక్యాలను ఈరోజు మనం శ్రద్ధగా విని చింతన చేద్దాము. బాప్దాదా చెప్పారు, పరిస్థితి రూపీ పర్వతం కూడా పరివర్తన అయిపోతుంది. నీరు వలె తేలికగా అయిపోతుంది. ఎంత పెద్ద పెద్ద పరిస్థితులు రానివ్వండి, కానీ బాబాతో ప్రేమ ఉన్నప్పుడు, బాబాతో స్నేహం ఉన్నప్పుడు ఆ పరిస్థితులన్నీ ఎలా అయిపోతాయి? నీరు వలె అయిపోతాయి. గాయనం ఉంది కదా, రాయిని కూడా నీరుగా చేసేది పరమాత్ముని ప్రేమ, భగవంతుని యొక్క ప్రేమ. మరి ఇటువంటి అమూల్యమైన ప్రేమ డైరెక్ట్గా లభించే సమయమేది? ఈ సంగమయుగం, కళ్యాణకారి పురుషోత్తమ సంగమయుగం. మరి ఈ సంగమయుగంలో మనము బాబాతో ఈ స్నేహాన్ని ఎంతగా పెంచుకుంటామో, అనుభవం చేసుకుంటామో, అంతగా మనకి అన్ని పరిస్థితులని దాటుకుని ముందుకు వెళ్ళే శక్తి లభిస్తుందని మనం అర్థం చేసుకున్నాం. బాబా చెప్పినట్లుగా మాయ ఎంత విరాట రూపంతో రానివ్వండి, సంకల్పాల రూపంలో రానివ్వండి, వ్యర్థ విషయాల రూపంలోని రానివ్వండి, లేకపోతే ఇతరాత్మల సంస్కార ఘర్షణ రూపంలో అయినా రానివ్వండి, ఇంకా స్థూలంగా సూక్ష్మంగా ఏ పరిస్థితుల్లో అయినా రానివ్వండి. ఎందుకంటే ఈ సంగమయుగంలో మాయ పాత్ర ఉంది, బాబా పాత్ర ఉంది, మన పాత్ర ఉంది. కాబట్టి మాయ పని రావటం, మన పని దానిని పంపించి వేయటం, సాగనంపటం. కాబట్టి బాబా చెప్పినట్లుగా మాయ ఎంత విరాట రూపంతో, సూక్ష్మ రూపంతో మన ముందుకు వచ్చినా సరే మనము బాబా స్నేహ సాగరములో ఇమిడిపోవాలి. ఎలా అయితే చూడండి, లౌకికంలో చెప్తారు కదా, గ్రద్ద
కోడి పిల్లల్ని తీసుకువెళ్ళినప్పుడు తీసుకొచ్చేయడానికి వచ్చినప్పుడు తల్లి ఎలా ఇముడ్చుకుంటుంది లోపల పిల్లల్ని, అలా మనం కూడా ఏవైనా పరిస్థితులు వచ్చినప్పుడు అంతర్ముఖంగా అయిపోయి బాబా యొక్క స్నేహంలో ఇమిడిపోవాలి. పరిస్థితులు వచ్చినప్పుడనే కాదు, మనం ప్రతిరోజు సెకండ్ టు సెకండ్ బాబా స్నేహంలో అనుభవం చేసుకుంటున్నప్పుడు పరిస్థితులు వస్తాయి, వెళ్ళిపోతాయి. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్లు మనకి అనుభవం అవుతుంది. అనుభవం అవుతుంది అనేది మనకి అర్థం అవ్వాలి అంటే మన యొక్క స్థితి అనేది కొద్దిగా అంతర్ముఖంగా చేసుకున్నప్పుడు బాబా యొక్క శక్తి మనకి అనుభవం అవుతుంది. లేకపోతే సూర్యరశ్మి ఇంట్లోకి వస్తుంది, కానీ కిటికీ తలుపులు వేసేసుకుంటే సూర్యరశ్మి లోపలికి ప్రవేశించదు. అంత మాత్రాన సూర్యుడు లేడు, సూర్యుడు ప్రకాశం రావట్లేదు అనుకోవడానికి అవ్వదు. అదేవిధంగా మనం కూడా ఈ సంగమయుగం అంతా జ్ఞానసూర్యుడి ప్రకాశం, జ్ఞానసూర్యుడి శక్తి వస్తుంది. బాబా ఎల్లప్పుడూ ఇచ్చేందుకు సిద్ధంగానే ఉంటారు. ముఖ్యంగా బ్రాహ్మణ పిల్లలకి ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉంటారు. కానీ మనం ఈ బాహ్యముఖతలోకి వచ్చేసి వ్యర్థ విషయాల్లోకి మనసు బుద్ధుల్ని ఉంచినప్పుడు కిటికీ తలుపులు క్లోజ్ అయిపోతాయి. బాబా శక్తి అనేది మనకి అందదు. కాబట్టి మనం ఎంతెంత సూక్ష్మ పరిశీలనలో ఉంటామో, మన యొక్క పురుషార్థం సూక్ష్మంగా ఉంటుందో, నిరహంకారిగా ఉంటామో, బాబా మీద తపన ఉంటుందో, అప్పుడు బాబా యొక్క శక్తి మనకి ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుంది, అనుభవం కూడా అవుతుంది. కాబట్టి బాబా చెప్పినట్లుగా మనం స్నేహ సాగరంలో ఇమిడిపోవాలి. అప్పుడు మాయ కూడా సమాప్తమైపోతుంది. ముఖ్యంగా బాబా చెప్పారు, స్నేహ సాగరంలో ఇమిడిపోయినప్పుడు ఇముడ్చుకునే శక్తి వస్తుంది. ఈ ఇముడ్చుకునే శక్తి గొప్ప శక్తి. ఈ ఇముడ్చుకునే శక్తి మంత్రంగా కాదు, కానీ శివమంత్రంగా అయిపోతుంది అంటున్నారు బాబా. మరి ఇప్పటి వరకు మనం విశేషంగా నెంబర్ 1 మహామంత్రాన్ని విన్నాం, మన్మనాభవ అని చెప్తారు కదా బాబా. నెంబర్ 1 మంత్రం ఏది? మన్మనాభవ. ఇక్కడ ఇప్పుడు శివమంత్రం ఏది? బాబా ఇంకొక మంత్రం కూడా చెప్తున్నారు విశేషంగా. అన్నీ ఒకటే, కానీ పేర్లు డిఫరెంట్గా బాబా మనకి విశేషంగా విభిన్న రూపంలో జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. కాబట్టి ఇది మంత్రం అయింది. మంత్రం అంటే చిటిక ఇలా వేసిన వెంటనే మిరాకిల్స్, అద్భుతాలు, ఇంద్రజాలం జరుగుతుంది కదా. అలా బాబా స్నేహంలో, బాబా స్నేహ సాగరంలో మనం ఇమిడిపోయినప్పుడు మంత్రం అయిపోతుంది. ఇమిడ్చుకునే శక్తి వచ్చేస్తుంది. ఆ ఇమిడ్చుకునే శక్తి అంటే అది చూడండి, అన్ని యజ్ఞంలో అంతిమంలో అన్నీ ఆహుతి చేసేస్తారంటారు చూడండి. ప్రతిదీ ఇంకా ఏది వదలరు, అన్నీ అక్కడ ఉన్న వస్తువులన్నీ ఇంకా యజ్ఞంలో ఆహుతి చేసేస్తారు. అలాగే ప్రతిదీ ఇముడ్చుకునే శక్తి, ఏది రానివ్వండి ఇముడ్చుకునే శక్తి. మరి ఇముడ్చుకునే శక్తిగా మన యొక్క జ్ఞానం యొక్క కోర్సు పుస్తకంలో ఏం చూపించారు? సముద్రానికి అంటే సాగరానికి చూపించారు. మనం ఇప్పుడు ఏ స్నేహ సాగరంలో మునిగిపోవాలి? బాబా యొక్క స్నేహ సాగరంలోకి మునిగిపోవాలి. అప్పుడు శివమంత్రం అయిపోతుంది. బాబా అడుగుతున్నారు, అందరి దగ్గర శివమంత్రం యొక్క శక్తి ఉంది కదా, లేక పోగొట్టుకుంటున్నారా అన్నారు. బాబా అయితే అన్ని మంత్రాలు ఇచ్చేసారు. ఈ మంత్రం కోసం మరి ఎక్కడ కూడా ఏ చోటు కూడా వెళ్ళి మనము వెతకాల్సిన అవసరం లేదు. బాబా మన వద్దకి ఇచ్చి మన వద్దకే వచ్చి ఇచ్చేసారు. మరి ఈ శివమంత్రం మీ దగ్గర ఉందా? బాబా చెప్తున్నారు, శివమంత్రం అంటే ఏంటి? శివుని స్నేహంలో లీనమైపోండి. కేవలం మునకలు వేసి వచ్చేయకండి. ములిగి బాగుంది, ఆహా బాబా, ఓహో బాబా అనేసి కొద్దిగా అనుభూతి చేసేసుకుని మరలా బయటికి బాహ్యతలోకి వచ్చేయకండి. మీఠా బాబా, ప్యారా బాబా అని కొద్ది సమయం స్మృతిలో ఉంటున్నారు, అంటే మునకలు వేస్తున్నారు, కానీ మరలా తిరిగి వచ్చేస్తున్నారు. అప్పుడు మాయా దృష్టి పడిపోతుంది అంటున్నారు బాబా. ఇంతకన్నా ఇంకెవరైనా చెప్తారా? మరి మనకి దిష్టి తగిలింది అంటారు చూడండి. దిష్టి తగిలితే అనారోగ్యం వస్తుందని ఫీల్ అవుతారు కదా. అలా మరి మాయా దృష్టి ఎప్పుడు పడుతుంది మన మీద? బయటికి వస్తేనే. దానికి కనిపించకపోతే దాని దృష్టి మన మీద పడదు. మరి మాయకి దొరకకుండా ఉండాలి అంటే మనం స్నేహ సాగరం లోపలే ఉండాలి. బాబా యొక్క స్నేహ సాగరంలో
ఇమిడిపోయి ఉండాలి, బయటికి రాకూడదు. ఇమిడిపోయి ఉండాలి అంటే బాబా అంటున్నారు లీనమైపోండి, బాబా స్నేహంలో మస్తుగా లీనమైపోండి. ఈరోజు ఈ మురళిలో విశేషంగా బాబా ఇంకొక పాయింట్ కూడా చెప్పారు. మొత్తం సంపూర్ణ జ్ఞానం ఏంటి అంటే ఈ జ్ఞానం యొక్క సంపూర్ణత పాయింట్ ఏంటి అంటే బాబా స్నేహంలో ఇమిడిపోవడం అంట. ఈ మొత్తం ఈ జ్ఞానం యొక్క సారాంశం. అలా బాబా స్నేహంలో మనం జ్ఞానం అనుకోవచ్చు, యోగం అనుకోవచ్చు, ఇంకా వెరైటీల యోగానుభూతులు అనుకోవచ్చు, ఏదైనా అనుకోండి. కానీ అది ఏంటి, బాబా స్నేహంలోకి తీసుకువెళ్ళేదిగా ఉండాలి. బాబా స్నేహంలో ఇమిడిపోయే విధంగా ఉండాలి. అప్పుడే మాయా దృష్టి నుండి మనం దూరంగా ఉంటాం. మరి ఏమీ రాకపోయినా పర్వాలేదు, జ్ఞానం విషయాలు కూడా ఏం తెలియకపోయినా పర్వాలేదు. జ్ఞానం యొక్క లోతు పాయింట్లు కూడా మీకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. కానీ బాబా అంటున్నారు జన్మ యొక్క వరదానమైన స్నేహ శక్తిలో ఇమిడిపోండి. ఇది కూడా రాదా అని అడుగుతున్నారు బాబా. ఇప్పుడు లౌకికంలో కూడా చూడండి, చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు ఉంటారు. చదువుకోలేని వాళ్ళు స్నేహం చేస్తారు కదా, ఫ్రెండ్స్ ఉంటారు. చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోలేని వాళ్ళకి కూడా స్నేహం చేయటం వస్తుంది. అలా బాబా ఏం చెప్తున్నారంటే ఇక్కడ స్నేహం అనేది షేర్ చేసుకోవటం, పంచుకోవటం, ప్రతిదీ స్నేహితులకి చెప్తారు కదా. మరి బాబా అయితే సాగరుడు. బాబా ఇచ్చేంత ప్రేమ ఎవరు ఇవ్వలేరు అనేది మనకి తెలుసు. ఆ లౌకికంలో మామూలుగా తల్లి ప్రేమకి కల్తీ ఉండదు. విశేషంగా ఈ సృష్టిలో మనిషికనే కాదు, ఏ జీవరాశికైనా సరే తల్లి ప్రేమని మరే ప్రేమతోని పోల్చలేరు అని చెప్తారు కదా. అలా మరి తల్లి ప్రేమ అంత కల్తీ లేనిది, అంత విశేషమైనది అయినప్పుడు మరి సృష్టిలో తల్లి పాత్ర సృష్టించిన పరమాత్మ ప్రేమ ఇంకెంత మహత్వపూర్వకమైనది మనం అర్థం చేసుకోవాలి. అటువంటి తల్లి ప్రేమని క్రియేట్ చేసి, మామూలు లౌకికం కూడా అంటారు కదా, భగవంతుడు సృష్టి చేసి ఇక వెళ్ళిపోయేటప్పుడు ఈ సృష్టిలో ఉండాలి అంటే ఏ రూపంలో ఉంటారంటే తల్లి ప్రేమ రూపంలో ఉండిపోయారు అంటారు భగవంతుడిని. అలా బాబా అంటున్నారు నేను స్నేహ సాగరుడిగా ఉన్నాను, నాలో లీనమైపోండి. నాలో లీనమైపోవడం అంటే నా ప్రేమలో, నా స్నేహంలో కూడా లీనమైపోవడం మీకు రావట్లేదా అని అడుగుతున్నారు బాబా. స్నేహం సహజం కదా, అందరికీ అనుభవం ఉంటుంది. బ్రాహ్మణ జీవితంలో ఆత్మిక స్నేహం అనుభవం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అసలు స్నేహమే సహజయోగము అంటున్నారు బాబా. మనం ఏదేదో తెలుసుకోవాలి, మెడిటేషన్ చేయాలంటే అనుకుంటాం, అది జ్ఞానం కావాలి. కానీ జ్ఞానం కన్నా ముందు ఇంకా దృఢమైన బలమైన పునాది ఏంటి అంటే ఈ స్నేహం. ఈ స్నేహమే బాబాతో సహజంగా యోగం జోడిస్తుంది. విసుగు అనిపించదు, ఇక శ్రమ అనిపించదు. బాబా ప్రేమలో అలా లీనమైపోవచ్చు స్నేహం ఉన్నప్పుడు. స్నేహంలో లీనమైపోవడమే సంపూర్ణ జ్ఞానము అంటున్నారు బాబా. ఎప్పుడైతే మన కనెక్షన్ బాబాతో ఉంటుందో అప్పుడు మన ద్వారా అన్ని విధాలుగా అందరికీ అన్ని సంబంధాల రూపంలో మంచి మంచి అనుభూతులు, ప్రేమ, ఆత్మీయత, ఆప్యాయతలు అన్నీ వస్తాయి. ఎందుకంటే బాబా సర్వ ఖజానాల, సర్వ ప్రాప్తుల యొక్క భాండాగారం అయ్యారు కాబట్టి. ఎలా అయితే మామూలుగా ప్రతి ఊర్లో కూడా కరెంటు స్తంభాలు ఉంటాయి, కరెంటు ప్రవహిస్తుంటుంది, కానీ అన్నిటి యొక్క కనెక్షను ఒక మెయిన్ కరెంటు పాస్ అయ్యే యంత్రం మీద ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. అలాగే మన బుద్ధియోగం కరెక్ట్గా యథార్థంగా మన యొక్క తెలివి ఆధారంతో కాకుండా ప్రేమతో, స్నేహంతో బాబా వైపు ఉన్నప్పుడు మనకి అనుభవం అవుతుంది. కాబట్టి బాబా అంటున్నారు ఈ జనవరి 18 గొప్పతనం స్నేహమే. అమృత వేళ నుండి విశేషంగా స్నేహం యొక్క అలలలో ఈదుతున్నారు కదా మీరందరూ అంటున్నారు బాబా. మరి జనవరి 18 మధుబన్ మిలన్కి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా విశేషంగా ఈ టర్నులో వెళ్ళిన వాళ్ళకి అంతర్ముఖత అనుభవం అవుతుంది, తపస్సు అనుభవం అవుతుంది. ఎందుకంటే మిగిలిన మిల్లాలు కూడా అనుభవం అవుతుంది. కానీ విశేషంగా జనవరి 18న
ఈ పెద్దవాళ్ళ క్లాసులన్నీ కూడా బ్రహ్మబాబా యొక్క అనుభూతులు, యజ్ఞం ఆదిలో బ్రహ్మబాబా యొక్క పాలన, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. అంటే ఆ క్లాసులు వింటున్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే, నేను కూడా అప్పుడు యజ్ఞంలో ఉన్నాను, బ్రహ్మబాబా యొక్క బాప్దాదా యొక్క పాలన పొందాను, మళ్ళీ ఇక్కడ జన్మించి ఇప్పుడు బాప్దాదా దగ్గరికి మిలనం చేయడానికి వెళ్ళా అన్నట్టుగా మనకి అనుభవం అవుతుంది అన్నమాట. అలాంటి విశేషమైన అనుభవం అవుతుంది. బాబా చెప్తున్నారు, సర్వాత్మలలో ఒక్క బాబా తప్ప మరేదైనా జ్ఞాపకం ఉందా? సహజ స్మృతి ఉందా లేదా శ్రమ చేయాల్సి వస్తుందా? స్నేహం కారణంగా యోగం కూడా సహజంగా అయిపోతుంది. కాబట్టి బాబా అంటున్నారు, ఈ ఒక్కరోజే స్నేహం యొక్క రోజా? జనవరి 18 మాత్రమే స్నేహం యొక్క రోజా అని అడుగుతున్నారు బాబా. కాదు, సంగమయుగమే పరమాత్ముని స్నేహ యుగము అంటున్నారు బాబా. కాబట్టి యుగం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి అంటున్నారు. అని ఈ యుగం ఎలాంటిది? అనేక యుగాల్లోని మన శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసే యుగం, 5000 సంవత్సరాలకు వచ్చేటటువంటి యుగం. కాబట్టి ఈ యుగం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని స్నేహం యొక్క అనుభూతులను అనుభవం చేసుకోండి అని. మాకు అనుభవం అవ్వట్లేదండి, ఇప్పుడు పరిస్థితులు చాలా విపరీతంగా ఉన్నాయి అనుకోవడానికి లేదు. ఇచ్చేవారు సంసిద్ధంగా ఉన్నారు. మన మనసును శుద్ధి చేసుకుని, హృదయాన్ని స్వచ్ఛంగా చేసుకున్న రోజున అనుభవం అవుతుంది. ఎందుకంటే ఈ పాయింట్ చెప్పింది ఎవరు? మనుషులు కాదు, దేహదారులు కాదు, సత్యం శివం సుందరమైన పరమాత్మ శివ బాబా. కాబట్టి బాబా చెప్తున్నారు, స్నేహసాగరుడు స్నేహం యొక్క వజ్రాలను, స్నేహం యొక్క ముత్యాలను పళ్ళెంతో నింపి ఇస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు సదా నిండుగా చేసుకోండి అంటున్నారు బాబా. ఎలా ఇస్తున్నారు బాబా? స్నేహం యొక్క వజ్రాలను, స్నేహం యొక్క ముత్యాలను పళ్ళంతో నింపి నింపి మన ముందుకు తీసుకొస్తున్నారు. ఇక మనము తీసుకోవాల్సే ఉంటుంది. తీసుకోవడం తీసుకోకపోవడం మన మీదే ఆధారపడి ఉంటుంది. ఇచ్చేవాళ్ళు అయితే ఇవ్వరు రెడీ. కాబట్టి మిమ్మల్ని మీరు సదా నిండుగా నింపుకోండి. పూర్తిగా ఆత్మ ఏదైతే డిగ్రీ కోల్పోయి ఉన్నామో, ఖాళీ అయిపోయిందో, పూర్తిగా ఇప్పుడు బాబా యొక్క స్నేహాన్ని నింపేసుకుందాం. ఎందుకంటే ఇంకా సమయం ఇంకా దగ్గరకు వస్తూ ఉంది. కాబట్టి ఇంకా ఎక్కడెక్కడ గ్యాప్లు ఉన్నాయో, ఫినిషింగ్లు చేసుకోవాలో, ఆ బంగారానికి నగిషి పెట్టుకోవాలో, ఇవన్నీ కూడా త్వరగా చేసేసుకుంటే అప్పుడు మన యొక్క పూర్తిగా తయారవ్వడమే పరదా తీసేయడం అయిపోతుంది అన్నమాట. ఇంకా మనం తయారవ్వలేదు కాబట్టి ఈ తెర చాటు ఆట జరుగుతూ ఉంది. ఇంకా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు కదా, వీళ్ళు ఎప్పుడు కూడా వినాశనం గురించి చెప్తారు, వినాశనం ఏమి జరగదు, ఇలా రకరకాల రూపాల్లో చెప్తున్నారు కదా. అది కూడా ఒకందుకు కళ్యాణమే. ఏది జరిగినా కళ్యాణమే. కాకపోతే ఒక రకమైన సంకల్పం వస్తూ ఉంటుంది, లేదని కాదు, మనందరికీ సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. కానీ విశేషంగా బాబాను జతలో పెట్టుకుని, ఎందుకంటే బాబా ఇప్పుడు సాకార మురళీల్లో మనం వింటూ ఉంటాం. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బయటికి వెళ్ళి సేవ చేయగలమా అనిపించినప్పుడు బాబా సాకార వాణిలో జనవరి 3వ తేదీన, ముఖ్యంగా 2వ తేదీన ఏం చెప్పారు? మీరు శివాలయానికి వెళ్ళి భక్తులకు వినిపించండి, వాళ్ళు మిమ్మల్ని ఏమి అన్నారు. అంత ప్రీతితో బాబా చెప్పారు అంటే సర్వశక్తివంతుడైన తండ్రి. ఎందుకంటే తండ్రికి ఆది మధ్య అంత్యం అన్నీ తెలుసు. మనకి గైడెన్స్ పాంప్లెంట్ బాబా అవ్యక్తవాణిలో ఇచ్చారు ఆల్రెడీ. ఏది కొత్త కాదు, జరగాల్సిందే ఉంది. కేవలం బాబా యొక్క శిక్షణలను మనం ప్రత్యక్ష రూపంలో తీసుకురావడమే ఉంది. ఒకరు ఇద్దరు కదా, అంతిమ పూస వరకు అందరూ ఎవరు రెడీగా అయిపోయినప్పుడు ఒక్కసారిగా బాబా తెర తీస్తారు. అందరికీ వాళ్ళ ఇష్ట దేవతలు ప్రత్యక్షం అయిపోతారు, బాబా ప్రత్యక్షితం అయిపోతారు. అన్నీ టకటక అని జరుగుతాయి. ఇంకా అప్పుడు ఇక ఈ సోషల్ మీడియాలు ఏమి ఉండవంతా ఆత్మిక అనుభూతి, అంతర్ముఖత అనుభూతి అవుతుంది. అరే ఇంతకాలం వీళ్ళని విమర్శించానా అనే పశ్చాత్తాప అగ్నిగుండంలో ఎంతమంది పాపం ఇదవుతుంటారు. అందుకనే బాబా దయా రహం దిల్ అంటూ ఉంటారు. రహం దిల్, దయాహృదయులుగా అవ్వండి అంట. ఎందుకంటే బాబా ఎలాగో అప్పుడు ఆ టైంలో దయాహృదయుడిగా అయి చూస్తూ ఉంటారు. కాబట్టి పిల్లల్ని కూడా తన జతలో ఉంచుకుని అందరికీ దయాదృష్టితో
ఆ పాపం పశ్చాత్తాపంలో ఉండే వాళ్ళ మీద నీళ్లు జల్లండి, శాంతి కిరణాలను జల్లండి అని మనకి ముందు నుండే ట్రైనింగ్ ఇస్తారు బాబా. మనకి ఒక పట్టాన అర్థం కాదు, ఇలా చేయమంటున్నారు బాబా అనేసి ఏదో అనుకుంటాం. కానీ ఆ ప్రాక్టీసు, ఆ అభ్యాసం మనం చేసుకుని ఉన్నప్పుడు, స్టాక్ జమ చేసుకుని ఉన్నప్పుడు, ఆ పరిస్థితి వచ్చినప్పుడు అది ఉపయోగపడుతుంది. లౌకికంలో కూడా కుటుంబంలో పెద్దవాళ్ళు కొన్ని వస్తువుల్ని స్టాక్ పెట్టుకుని ఉంటారు, జమ చేసుకుని ఉంటారు. చిన్నపిల్లలకి మనకి అది ఏంటి, ఇది ఇలా పెట్టుకుంటున్నారు, దాచుకుంటున్నారు, వీళ్ళకి తెలియకేమో, లేకపోతే ఇలా అంటున్నారు ఏంటి, వాళ్ళకి జ్ఞానం లేక, ఇలా రకరకాలుగా అనుకుంటాం. కానీ ఆ టైంలో, విశేషంగా ఆ టైంలో వాళ్ళకి ఇది అవసరమైనప్పుడు ఆ వస్తువు తీసి ఉపయోగించుకుంటారు అన్నమాట. అలా బాబా చెప్తున్నారు, ఇప్పుడు సంపన్నంగా చేసుకోండి. భవిష్యత్తులో అయితే స్థూల వజ్రాలు, మరి ఇంకా ముత్యాలతో అలంకరించుకుంటారు దేవతలుగా అయినప్పుడు. ఇప్పుడు ఈ యుగంలో, వర్తమాన సమయంలో పరమాత్ముని ప్రేమ యొక్క వజ్రాల ముత్యాలు అలంకరించుకోండి. ఇవి చాలా అమూల్యమైనవి, అది ప్రైస్లెస్ మాట, అంటే విలువ కట్టలేనివి. మనం దేన్ని విలువ కట్టలేము. బాబా యొక్క మహావాక్యం, వీటితో సదా అలంకరించబడి ఉండండి అంటున్నారు బాబా. మరి ఒక్కొక్కప్పుడు పరిస్థితి రకరకాల రూపంలో ఉన్నప్పుడు బాబా బాబా అని అంటూ కూర్చుంటే ఒక్కోసారి పరిస్థితి సెట్ అవ్వదు, మనసు సెట్ అవ్వదు. అప్పుడు బాబా పాయింట్ తీయండి. సాకారవాణి అయినా, అవ్యక్తవాణి అయినా, ఏదైనా సరే ఒక పాయింట్ తీసుకుని మనం చింతన చేస్తే చాలా ఆ స్నేహంలోకి నెమ్మదిగా మనసు మళ్ళీ స్నేహంలోకి ఇమిడిపోతుంది. మరి చూడండి, డైరీలో పాయింట్లు రాసుకుని ఉంటాం కదా, డైరీలు రాసిస్తూ ఉంటాం. మళ్ళీ ఒకసారి ఆ అనుభవం, అది బాబా చెప్పిన పాయింట్ మనం రాసుకునేది చూస్తూ ఉంటే చాలా మజా వస్తుంది అన్నమాట. అందుకనే బాబా అంటారు, పాయింట్స్ నోట్ చేసుకోండి. లాయర్స్కి, డాక్టర్స్కి ఎలా అయితే కొన్ని ముఖ్యమైన పాయింట్లు, కీలకమైన పాయింట్లు అవసరమై ఉంటాయో, అలాగే మీరు కూడా ప్రతి మురళిలోని విశేషంగా కొన్ని పాయింట్లను తీసుకోండి అంటారు. అలా బాబా అంటున్నారు, ఈ ప్రేమ యొక్క వజ్రాలు, బాబా యొక్క స్నేహం యొక్క ముత్యాలు. ఒక్కోసారి చాలామంది యోగంలో అలా కన్నీళ్ళు కూడా వస్తూ ఉంటాయి. ఏంటో కన్నీళ్ళు అంటే బాబా ప్రేమని అనుభవం చేసి మాటలు కొంతమంది ఇలా అనుభవం చేస్తూ ఉంటారు. అనుభవం చేసి ఆ ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి. వాళ్ళకి జ్ఞానం కొంతమందికి తెలియకపోవచ్చు. విశేషంగా కొన్ని ప్రశ్నలు అడిగామనుకోండి, సంగమయుగం ఎన్ని సంవత్సరాలని కానీ, లేకపోతే సత్యుగంలో ఎన్ని జన్మలు ఉంటాయి, లేకపోతే ఇంకా ఏదో ఒకటి జ్ఞానం యొక్క పాయింట్స్ మనకి పూర్తిగా వచ్చిందని కాదు, అసలు మనకి అడిగితే మాటలు, విశేషంగా కొంత వృద్ధ మాటలు కావచ్చు, వాళ్ళకి తెలియదు ఏది కూడా పాయింట్స్ తెలియదు. కానీ ఒక పాయింట్ అయితే తెలుసు, నా బాబా. ఇంకంతే, అదే A to Z. నా బాబా అనే పాయింట్ అన్నిటికీ కీ పాయింట్ అన్నమాట. అది తెలుసు. వాళ్ళు ఆ శివమంత్రంతో బాబా స్నేహాన్ని బాగా అనుభవం చేసుకుంటూ ఉంటారు. రోజు రకరకాల అనుభూతులు జరుగుతూ ఉంటాయి. విశేషంగా గృహస్థంలో ఉన్న వాళ్ళకి అడుగడుగునా కూడా బాబా తన స్నేహ శక్తితో వాళ్ళని నడిపించుకుని పాలన చేస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి బాబా చెప్తున్నారు, అలంకరించుకోండి. బాబా ప్రేమ అనే వజ్రాలను అలంకరించుకోండి. బాబా స్నేహం అనే ముత్యాలను అలంకరించుకోండి. నలువైపులా ఉన్న పిల్లల యొక్క స్మృతి స్నేహగీతం బాప్తద సదా వింటూ ఉంటారు. మరి మనం స్మృతి చేస్తున్నాము, స్నేహం యొక్క పాట పాడుతున్నామా? పాడాలి కదా స్నేహం యొక్క పాట, నోటితో కాదు. స్నేహం యొక్క పాట ఏంటది? పరంధామంలో, బ్రహ్మాండంలో ఉండేవారు ఇక్కడ ఇప్పుడు నాకు దొరికారు, ఇంకేం కావాలి? పరంధామంలో ఉండే బాప్త పరమాత్మ ఇప్పుడు నాకు లభించారు, ఇంకేం కావాలి అని పాట ఉంటుంది కదా. అలాగా మనం ఎవరైనా సరే, అక్కయ్యలు, అన్నయ్యలు, మాతలు, ఇంకా ఎవరమైనా ఈశ్వరీ విద్యార్థులమైన మనము మేరా బాబా, మీఠా బాబా, ప్యారా బాబా, శుక్రియా బాబా, హాజీ బాబా,
ఇలా బాబా బాబా మేరా బాబా అంట అజాపాజాపంగా అయిపోవాలి. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి తెలియకుండా ఆటోమేటిక్గా చెవుల్లో మారుమ్రోగుతూ ఉంటుంది మేరా బాబా మేటా బాబా. మనం హృదయపూర్వకంగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు, హృదయపూర్వకంగా స్మృతి చేసినప్పుడు అప్పుడు రెండో చెవిలో ఏమనిపిస్తుందంటే మీఠా బచ్చే, ప్యారా బచ్చే, హాజీ బచ్చే అని బాబా యొక్క పాటలు వినిపిస్తూ ఉంటాయి మనకి కదా. అంతా రిటర్న్ కదా. మనం బాబా మనకిస్తారు, బాబా మనం బాబాను గుణగానం చేస్తూ ఉంటాం కదా. కాబట్టి బాబా చెప్తూ ఉన్నారు, స్నేహ గీతం బాబా ఎప్పుడూ వింటూ ఉంటారు. కాబట్టి స్నేహంతో బాబా యొక్క పాటలు పాడుతూ ఉండాలి. కాబట్టి ఈరోజు విశేషంగా స్నేహంతో ఉన్న పిల్లలకి స్నేహానికి బదులుగా సదా స్నేహీభవ మరియు సదా స్నేహం యొక్క వరదానం ద్వారా సహజంగా ఎగిరే కళలో ఉండండి అని బాప్దాదా విశేషంగా వరదానం ఇస్తున్నారు. సదా స్నేహీభవ, సదా ఎగిరే కళలో ఉండే ఆత్మాభవ వరదానం విశేషంగా ఈరోజు మనకి ఇస్తున్నారు. మరి ఎగిరే కళలో ఉంటే ఇంకా ఎప్పుడు ఎగురుతూ ఉండేవారికి కింద ఉన్న వస్తువులు ఏవి కనిపించవు. ఇంకా అవి పరిస్థితులు కావచ్చు, వేరే ఆత్మల యొక్క మాటలు కావచ్చు, ఇంకేది కూడా అంటవు. సదా తేలిగ్గా ఎగురుతూ ఉంటారు. ఎగురుతూ ఉంటే శ్రమ ఉండదు, దాటుకోవాలనే చింత ఉండదు, ఏది ఉండదు, హ్యాపీగా ఎగురుతూ ఉండొచ్చు. ఎందుకంటే బాబా ఇచ్చిన వరదానం కదా ఇది. కాబట్టి బాబా అంటున్నారు, ఎలా అయితే చిన్నపిల్లలు ఏదైనా కష్టం వచ్చినా, పరిస్థితులు వచ్చినా వెంటనే తల్లిదండ్రుల చంకకు వెళ్ళిపోతారు, అంటే ఒడికి వెళ్ళిపోతారు. అంతే కదా, వాళ్ళ పిల్లలు ఆడుకుంటుంటారు, ఏదైనా కష్టం వచ్చిందంటే వెంటనే తల్లి చంక ఎక్కేస్తారు, లేకపోతే తండ్రి ఒడిలోకి వెళ్ళిపోతారు, ఎత్తుకుంటారు తల్లిదండ్రులు. అలాగే బాబా చెప్తున్నారు, మీరు కూడా ఒక్క సెకండ్లో స్నేహం యొక్క ఒడిలో ఇమిడిపోండి అంటున్నారు. 1 సెకండ్. మరి ఆ 1 సెకండ్లో అంటే అది యాంత్రికంగా మెకానికల్గా ఉండకూడదు. బాబా యొక్క స్నేహాన్ని అమృత వేళ కావచ్చు, విశేషంగా సాధనలో ఉండాలి మనం. అంటే అదేదో ప్రొసీజర్ ప్రక్రియ కింద స్నేహం చేయకూడదు. మనసు అంతరాత్మలోకి వెళ్ళి మనసు యొక్క లోతుల గోడల్ని టచ్ చేస్తూ ఉండాలి. నువ్వు బాబా ప్రేమను పొందావు, బాబా నీవాడు, నువ్వు బాబా వాడివి, ఈ మనసు బాబాది అని టచ్ చేస్తూ ఒక దులుపుతూ ఉండాలి మనసుని. అలా దులిపినప్పుడు మనసు చక్కగా స్వచ్ఛంగా అయ్యి బాబా యొక్క గీతం పాడుతూ ఉంటుంది. అంతేగాని ఊరికే అలాగా పైన ఉంటే లోపల ఉన్నవి అలాగే ఉండిపోతాయి. బాబా స్నేహం అనేది పూర్తిగా అనుభూతి చేసుకోలేదు. బాబా అంటారు, అలాగే ఏదైనా వచ్చినప్పుడు 1 సెకండ్లో బాబా యొక్క స్నేహం యొక్క ఒడిలోకి వచ్చేయండి, ఇమిడిపోండి, అప్పుడు శ్రమ నుండి రక్షింపబడతారు అంటున్నారు బాబా. ఇవన్నీ జరుగుతున్నాయి కూడా. అయితే మన విషయంలో, స్వయం విషయంలో జరగాలి అంటే బాబా చెప్పినట్లుగా స్నేహ సాగరములు ఇమిడిపోయే పురుషార్థం చేయాలి. సెకండ్లో ఎగిరే కళ ద్వారా బాప్దాద దగ్గరికి చేరుకోండి. అప్పుడు మాయ ఏ స్వరూపంలో అయినా రానివ్వండి, ఎన్ని రూపాలు ధరించైనా రానివ్వండి, దూరం నుండే మిమ్మల్ని తాకకుండా వెళ్ళిపోతుంది అంటున్నారు బాబా. మళ్ళీ తాకింది అనుకోండి, దాన్ని శుభ్రం చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళు సమయం వృధా, సంకల్పాలు వృధా, శక్తి వృధా. అసలు మరకే అవ్వకుండా వస్త్రాన్ని చూసుకుంటే ఇంకెంత హ్యాపీ. కాబట్టి బాబా అంటున్నారు, ఎగిరే కళ ద్వారా బాబా దగ్గరికి చేరుకోండి, అవ్యక్త వతనానికి వెళ్ళిపోదాం. ఏ పరిస్థితి వచ్చినట్ట 1 సెకండ్లో. అందుకనే బాప్దాదా మిలనం అయిన తర్వాత ఏం చెప్తారు, డ్రిల్స్ చేయిస్తారు. 1 సెకండ్లో పరంధామంలో నా పక్కన కూర్చుని విశ్వంలో కిరణాలు వ్యాపింప చేయండి అంటారు బాబా. టీచర్ స్వయంగా సభలో కూర్చొని చెప్తున్నప్పుడు భగవంతుడు మనం ఆ టైంలో అయినా చేయాలి పర్ఫెక్ట్గా. కాబట్టి మనం ఎప్పుడైనా శ్రమ అనిపించినప్పుడు వెరీ గుడ్, శ్రమ వచ్చింది, బాబా యొక్క స్నేహం అనే ఒడిలోకి జంప్ అయిపోవాలి. అప్పుడు మాయ దూరం నుండి కూడా తాకలేదు. ఎందుకంటే పరమాత్మ ఛత్రఛాయలో ఉంటే ఆ ఛాయలోకే కాదు, దూరానికి కూడా మాయా ఛాయ పడదు అంటున్నారు.
ఛాయ్ లోపలికి కానే కాదు, అసలు విషయమే కాదు అది. కొంత దూరం వరకు కూడా రాదు అంటున్నారు బాబా. చూడండి, వచ్చింది అంటే వెళ్ళగొట్టుకోవాలి, శ్రమ పడాలి. ఇక దూరం నుండే వెళ్ళిపోతుంది, అసలు దగ్గరకు కూడా రాలేదు. కనుక పిల్లలుగా అవ్వటం అంటే మాయ నుండి రక్షించుకోవటం. బాబా చెప్పారు కదా, పిల్లలు కష్టం వస్తే తల్లిదండ్రుల ఒడిలోకి వెళ్ళిపోతుంది. మరి నిజంగా మనం బాబా పిల్లలుగా అనుభూతి చెందుతూ ఉంటే మనం శ్రమ రాగానే బాబాయే తీసుకుంటారు, మన ప్రయత్నం చేయక్కర్లేదు. అంతే కదా, మనం వెళ్ళిపోవటం అని అనుకుంటాం మనం, కానీ మన స్థితి అలా ఉన్నప్పుడు బాబా ఆటోమేటిక్గా తీసేసుకుంటారు. కనుక బాబా అంటున్నారు, పిల్లలుగా అవ్వడం అంటేనే మాయ నుండి రక్షించుకోవడం. పిల్లలుగా అవ్వడం ఇష్టమే కదా అని అడుగుతున్నారు బాబా. పిల్లలుగా అవ్వడం అంటేనే స్నేహంలో ఇమిడిపోవటం. చూడండి, బాబా అలా చెప్పి 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 మళ్ళీ జ్ఞానం యొక్క సంపూర్ణ సారము స్నేహం అన్నారు. పిల్లలుగా అవ్వడం అంటే మాయ నుండి రక్షించుకోవడం అన్నారు. పిల్లలుగా అవ్వడం ఇష్టమే కదా అంటున్నారు. పిల్లలుగా అవ్వడం అంటే స్నేహంలో ఇమిడిపోవడం అంటున్నారు. అచ్చా, ఇది ఈరోజు అవ్యక్తంలో అవ్యక్తం. బాబా ప్రియస్మృతులు ఇస్తున్నారు. మనోభిరాముని మనస్సులో ఇమిడిపోయిన నలువైపులా ఉన్న పిల్లలకు, సదా శ్రమను ప్రేమలోకి పరివర్తన చేసుకునే శక్తిశాలి ఆత్మలకు, సదా పరమాత్మ స్నేహం యొక్క సంగమయుగాన్ని మహాన్గా అనుభవం చేసుకునే శ్రేష్ఠాత్మలకు, సదా స్నేహ శక్తి ద్వారా బాబా యొక్క తోడు ఆశీర్వాదాల చేతిని అనుభవం చేసుకుని ఇతరులకు కూడా అనుభవం చేయించే విశేష ఆత్మలకు, స్నేహ సాగరములో ఇమిడి ఉండే సమాన పిల్లలకు స్నేహ సాగరుడైన బాప్దాద యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే. అచ్చా, ఓం శాంతి.